ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఇక దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఆమె కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. ఇక సమావేశానంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తూ ఉన్నారు. ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోరటం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగాను ఉన్నారు. ఇక భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదులుగా ఉండగా అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటము చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది.